బాలాజీరావుపేటలోని భవితా కేంద్రంలో మానసిక వికలాంగుల హక్కులు, అవసరాలు, ప్రభుత్వ పథకాలపై న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. తెనాలి మండల న్యాయ సేవా కమిటీ ఆధ్వర్యంలో ఈ సదస్సును ఏర్పాటు చేశారు. తెనాలి మండలి న్యాయ సేవ కమిటీ ఆధ్వర్యంలో మానసిక వికలాంగులకు అందుబాటులో ఉన్న ఉచిత న్యాయ సహాయాన్ని సద్వినియోగపరుచుకోవాలని ప్యానెల్ న్యాయవాది అప్పల కిషోర్ తెలిపారు. మంగళవారం తెనాలి మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ మరియు 11వ అదనపు జిల్లా న్యాయమూర్తి డి శ్రీనివాసులు ఆదేశాల మేరకు తెనాలి పట్టణ బాలాజీరావుపేటలోని భవిత కేంద్రంలో మానసిక వికలాంగుల హక్కులు, అవసరాలు, ప్రభుత్వ పథకాలపై న్యాయ అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయవాది కిషోర్ మాట్లాడుతూ సుప్రీంకోర్టు నియమ నిబంధనల మేరకు అర్హులైన వారికి మండల న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ఉచిత న్యాయ సహాయం అందుబాటులో ఉందని, ప్రభుత్వ పథకాలకు అర్హులై ఉండి కూడా ఆ పథకాలు అందని వారు తగిన ధ్రువపత్రాలతో న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించవచ్చునని చెప్పారు. పిఎల్వి ఎర్రంశెట్టి అనిల్ కుమార్ మాట్లాడుతూ మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ఉత్తర్వుల మేరకు మానసిక వికలాంగులకు గల హక్కులను, ప్రభుత్వం ద్వారా వారికి అందించవలసిన సేవలను గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి వి జయంతబాబు, భవితా కేంద్ర ఉపాధ్యాయునీలు సునీత, రజని కుమారి, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. మానసిక వికలాంగులైన పిల్లలకు కూడా కొన్ని న్యాయ సలహాలు ఉచితంగా తీసుకునే అవకాశం, అలాగే వారికి ఉన్న హక్కులని మరి మీకు తెలియపరచవలసిందిగా వారి ఆదేశానుసారం మరి ఈ రోజున తెనాలి మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈ న్యాయ విజ్ఞాన సదస్సు అనే కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా న్యాయ విజ్ఞాన సదస్సులు ఇదివరకు ఆల్రెడీ పోయినసారి ఒకసారి వచ్చాము. దాంట్లో కొంతమంది పేరెంట్స్ ఉన్నారు, అంతమంది రాలేదనుకుంటాను. ముఖ్యంగా ఏమిటంటే 1987వ సంవత్సరంలో జాతీయ న్యాయ సేవల చట్టాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఆ న్యాయ సేవల చట్టంలో మరి కొంతమందికి ఉచిత న్యాయ సహాయాన్ని పొందడానికి అర్హులుగా సుప్రీంకోర్టు వారు నిర్దేశించున్నారు. వారిలో మరి ముఖ్యంగా మహిళలు, అలాగే సంవత్సరానికి ₹1,00,000 ఆదాయం పెంచినటువంటి వారు, అదేవిధంగా వికలాంగులు, మానసిక వికలాంగులు, అదేవిధంగా పారిశ్రామిక కార్మికులు, ప్రకృతి వైపరీత్యం బారిన పడిన వారు, అలాగే మానవ అక్రమ రవాణాకు గురైన వారు, వీరందరికీ కూడా ఉచిత న్యాయ సహాయం అనేది ఈ మండల న్యాయ సేవాధికార సంస్థలో అందుబాటులో ఉంటుంది. మరి ఈ రోజున ఈ సదస్సును ఇక్కడ పెడతానికి గల కారణం ఏంటంటే వీరికి కూడా కొన్ని ప్రత్యేకమైన సదుపాయాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి మరి ఉన్నవి. వాటి గురించి మీకు సరైన అవగాహన ఉందా లేదా తెలుసుకొని, లేనిసో ఒకవేళ వాటిపైన అవగాహన కల్పించడం కోసం వాటిని ఎలా పొందాలని తెలియజేసే కార్యక్రమే ఈ న్యాయ విజ్ఞాన సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది.